అసెంబ్లీలో కేటీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు. అలాగే ఈ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఎన్ని వేల ఎకరాలు ఆ జాబితా నుంచి తొలగించారు, అవి ఎవరెవరి పేర్ల మీద బదలాయించారో బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గురించి నేను చెప్పను గానీ ప్రగతి భవన్ ను బాంబులతో బద్దలు కొడతాం, బయట బ్లాక్ మెయిల్ చేస్తాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకుంటాం, ఆర్టీఐ పేరిట అడగోలుగా బ్లాక్ మెయిల్ దందాలు చేస్తాం. అధ్యక్ష, అందరికీ తెలుసు అధ్యక్ష, ఇప్పుడు వారు చెప్తున్న రంగారెడ్డి జిల్లా, నేను కూడా అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. రంగారెడ్డి జిల్లా భూములు, హైదరాబాద్ భూములు, ఇవన్నీ కూడా ఒక మీ దగ్గర దఫ్తర్ నడుస్తుంది మీ పార్టీ అధ్యక్షుని దగ్గర. ఆ దఫ్తర్ సెపరేట్ ఆఫీసులో రిటైర్డ్ తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసే వాళ్ళకి ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది సార్. శ్రీధర్ బాబు గారికి ఉండకూడదు. శ్రీధర్ బాబు గారితో నా విజ్ఞప్తి ఏమంటే, ఫార్మా సిటీలో శ్రీధర్ బాబు గారు ఇంతవరకు 1 ఎకరం కాదు, 6 ఎకరం కాదు, 1 గజం కూడా కేటాయించలే. మీరు తెలుసుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. రేపు ఇండస్ట్రీ పరిశ్రమల పద్దుంది, వివరంగా మాట్లాడండి. కానీ మిస్లీడ్ చేసే విధంగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద అడ్డగోలు ఆరోపణలు చేసి ప్లీజ్ టెండర్ అండ్ అపాలజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఫార్మా సిటీలో 8 లక్షలు ఇచ్చి 1,30,00,000 అమ్ముకున్నాం. కొంతమంది దళారులు వచ్చి వాళ్ళు చెప్పినట్టుగా చేసే వాళ్ళు సంతకాలు పెట్టి కలెక్టర్లను నియమించి భూ దోపిడీకి పాల్పడ్డారు. ఇవాళ నా మీద రామారావు గారు ఏదైతే ఆరోపణ చేసిన భూ దందాలకు పాల్పడుతున్నారని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఎక్కడైనా నా మీద ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించండి, నేను సిద్ధంగా ఉన్నా. అదే విధంగా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో 2014 నుంచి ఈనాటి వరకు జరిగిన